నేటి వాగ్దానము నెహెమ్యా 13:2. మన దేవుడు శాపమును ఆశీర్వాదంగా మార్చును. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా మీ మీద ఎవరైనా శాపాలు పలుకుంటే అవన్నీ ఆశీర్వాదంగా మారబోతున్నాయి. ఎవరో ఏదో శపించారని దిగులు పడి కృంగిపోవద్దు. మిమ్మల్ని కానీ, మీ పిల్లలను కానీ, మీ ఉద్యోగంలో కానీ, మీ ఆఫీస్ వర్క్లో కానీ, మీ వ్యాపారంలో కానీ కొంతమంది గిట్టని వారు కావచ్చు, వారం లేని వారు కావచ్చు, నెగిటివ్గా ఆలోచించేవారు కొంతమంది ఎప్పుడు శపిస్తూ ఉంటారు. మీ అభివృద్ధిని చూసి వారం లేని వారు ఉంటారు. సేవలో కూడా కనిపిస్తుంటారు. సేవకులే శపించడం అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది. సేవకులైన వారు కూడా విశ్వాసులను శపిస్తూ ఉంటారు. చాలా డేంజర్ అది వారికే నష్టం. ఒక మంచి నీళ్ల బావిలో నుండి చేదు నీళ్ళు వచ్చునా అని యాకోబు పత్రిక 3 అన్నాడు. ఆశీర్వచనం రావాల్సిన నోటి నుండి శాపం ఎలా వస్తుంది? శపించేవారుగా మీరు ఉండొద్దు, మీరు ఆస్వాదించేవారుగా ఉండండి. మిమ్మల్ని శపించేవారిని దీవించండి కానీ శపించవద్దన్నాడు ప్రభు. దేవునికి ఉన్న నేచర్ మనలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనం దీవించేవారుగా ఉండాలి తప్ప శపించేవారుగా ఉండకూడదు. ఒకవేళ మీరంటే గిట్టని వారు, మీరంటే వారం లేని వారు మీ అభివృద్ధిని చూసి కొన్నిసార్లు శపిస్తూ ఉంటారు. అట్టి శాపాలకు ఉలిక్కి పడకండి. హేతువు లేని శాపము దిగదు అని రాయబడింది. కొన్ని పక్షులు ఆకాశంలో కొట్టుకుంటూ తారాడుచున్న పిట్ట ఎలా అయితే దిగదో కిందకు, అలాగే హేతువు లేని అంటే కారణము లేని శాపాలు అవి మీ మీదకి రావు. ఏ కారణం లేకుండా కొంతమంది నోరు తెరిచి శపిస్తూ ఉంటారు. అట్టి శాపాలు మీ మీదకి రానే రావు. శపించారని ఉలిక్కిపడి కృంగిపోయి భయపడి ఏదో అయిపోతుందని అనుకోవద్దు. ఎందుకంటే కారణం లేదు. వాళ్ళు అసూయతో మిమ్మల్ని శపించారు. మీ ఎదుగుదలను, మీ అభివృద్ధిని, మీ మంచితనాన్ని చూసి తట్టుకోలేక శపించారు కనుక అవేవి మీకు తగలవు. అంతేకాకుండా ఒకవేళ శాపమే ఉందనుకుని పైన ఈ దేవుని విశ్వాసం ఇచ్చి ప్రార్థిస్తే శాపమును ఆశీర్వాదంగా మార్చగల శక్తిమంతుడైన అదే వాగ్దానాన్ని మీరు స్క్రీన్లో చూస్తున్నారు. దేవుడు ఎలా శాపమును ఆశీర్వాదంగా మార్చగలడు? మనం సేవిస్తున్న ఈ దేవుడు, నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు యోహాను సువార్త 2 నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అలాగే శాపమును ఆశీర్వాదంగా మార్చగల శక్తిమంతుడైన దేవుడు. నీటికి రుచి ఉండదు, వాసన ఉండదు, రంగు ఉండదు. రుచి లేని, రంగు లేని, వాసన లేని నీటికి ఒక్క క్షణంలో ఆయన పలికిన మాటను బట్టి నీరు రుచిగా మార్చబడింది, వాసన వచ్చింది, అలాగే ద్రాక్షరసంగా మార్చబడింది. పాపిని పరిశుద్ధులుగా మార్చాడు ప్రభు. ఆయన ఆజ్ఞాపించగా రోగులు ఆరోగ్యవంతులయ్యారు. 18 సంవత్సరాల రోగి నేలకు వంగిపోయి నడువు నొప్పితో బాధపడుతున్న బిడ్డకు వెంటనే స్వస్థత కలిగి లేచి నిటారుగా నడవగలిగింది. 36 సంవత్సరాలుగా మంచం పట్టిన వాడిని ప్రభు ముట్టి ఆయన ఆజ్ఞాపించగా వెంటనే అతను లేచి తన పరుపునెత్తుకుని పరిగెత్తడం ప్రారంభించాడు. ఆయన రోగులను ఆరోగ్యవంతులుగా చేయగలవాడు. శాపగ్రస్తులను ఆశీర్వాదకరంగా మార్చగల శక్తివంతుడైన దేవుడు. ఈ లోకంలో ఎవరు కూడా ఆయన చేసే కార్యాలు చేయలేరు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. ఆయన నీకు తోడుగా ఉండి నడిపించగల శక్తివంతుడు. అయితే ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థించు. దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ప్రభువా, నీ సహాయం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ దయ నాపై చూపమని ప్రార్థించగలిగితే దేవుని దయ, దేవుని కృప మీకు తోడే నడిపిస్తుంది. ఒక కీర్తన పాడుకుందాం. అనచబడిన వేళ నా తలను ఎత్తినావే, అనచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే యేసయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే ఎవరైనా శపించారని దిగులు పడుతున్నారా? ఎవరి శాపాలు మీకు తగలకుండా కాపాడగల యేసు రక్తపు కోటలో మీరు కాపాడబడుదురుగాక. మిమ్మల్ని కానీ, మీ పిల్లలను కానీ, సేవ చేస్తున్న సేవకులు కానీ, సేవకుల పిల్లలను కానీ, పరిచయంలో ఉన్న వారిని కానీ, విశ్వాసులారా, దేవుని ప్రజలారా, మిమ్మల్ని ఎవరైనా సరే శపిస్తే అస్సలు దిగులు పడొద్దు. కొన్నిసార్లు మీ ఇంటి వారు కావచ్చు, మీ రక్త సంబంధులు కావచ్చు, పెద్ద వయసు వారు కూడా తెలుసో తెలియక కొన్నిసార్లు కోపంలోనో, ఆవేశంలోనో, ఆతృతలోనో శపిస్తూ ఉంటారు. అటు శాపాలు మీకు తగలకుండా కాపాడే దేవుణ్ణి ప్రార్థించు. ఈ దేవుడు మనం సేవిస్తున్న, మనం ప్రార్థిస్తున్న, నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు శాపములను ఆశీర్వాదంగా మార్చగల శక్తిమంతుడైన దేవుడు.
మీ మీద పలికిన ప్రతి శాపము అది ఆశీర్వాదంగా మార్చబడునుగాక. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి దూషణ అది దేవుడు మీకు దీవెనగా మార్చునుగాక. దావీదుకు అందరూ వ్యతిరేకంగా లేచినప్పుడు అతను ఒంటరివాడైపోయాడు. తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ఎందుకని? ఎందరూ వ్యతిరేకించినా, ఎంతమంది ఆటంకపరిచినా, లేదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ తనకు వ్యతిరేకంగా తిరిగినా, దేవుడు నా పక్షంగా ఉంటే నేను జయిస్తాను. ఎంతమంది ఎన్ని శాపాలు పలికినా దేవుడు నా పక్షంగా ఉంటే శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు, దూషణలను దీవెనగా మార్చగల శక్తిమంతుడైన దేవుడని తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. లేవండి, మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి. మీ దేవుడైన ప్రభు మీకు తోడై ఉన్నాడు. మనకు తోడై ఉండి మనల్ని బలపరచువాడు. ఏ శాపము తగలకుండా నిన్ను కాపాడువాడు. ఒకవేళ శాపమే ఉంటే ఆ శాపమును తొలగించి అది ఆశీర్వాదంగా మార్చి నిన్ను తన సాక్షిగా నిలబెట్టుకుని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా మా మీదున్న ఏ శాపమున్నా దాన్ని ఆశీర్వాదంగా మార్చగల శక్తిమంతుడా, ఇదిగో వీరందరినీ బలపరచండి, విశ్వాసంలో బలపరచండి. వీరి మీద ఎవరైనా శాపవచనాలు పలికుంటే అవన్నీ కొట్టివేసి శాపములన్నీ ఆశీర్వాదంగా మార్చి, వీరిని దూషిస్తున్నారు వారి మీదకు వచ్చిన దూషణలన్నీ దీవెనలుగా మార్చి, వీరిని, వీరి పిల్లలను, సేవలను, పరిచర్లను, వీరి ఉద్యోగంలో, వీరి ఆఫీసులో, వీరి యొక్క వ్యాపార స్థలంలో కూడా వీరికి వ్యతిరేకంగా పలుకుతున్న ప్రతి శాపవచనం కూడా అది ఆశీర్వాదంగా మార్చివేయండి. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. తెలుసు తెలియక ఎవరినైనా శపించుంటే క్షమించండి. ఇక మీదట ఎవరిని శపించకుండా, దూషించకుండా వీరి దూషణలు, వీరి శాపాలను కొట్టివేసి, ఇంకెవరైనా వీరిని దూషించి శపించుంటే వీరి మీద ఉన్న ప్రతి శాపము ఆశీర్వాదంగా మార్చి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకునే వారికి మొదటి రాజులు 3:14 వచ్చిన ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 3:14 ఈజ్ యువర్ ప్రామిస్. ఐ విల్ గివ్ యూ ఎ లాంగ్ లైఫ్. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఎంత చక్కని వాక్యం! నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఆయన రాకడ పర్యంతం మీరు దేవుని కొరకు జీవించాలని, వయసులో, జ్ఞానంలో, దేవుని దయలో పిల్లలు ఎదగాలని, పెద్దవారు మంచి ఆయురారోగ్యములు కలిగి జీవించాలని we wish you all the best. Happy birthday to you. Many more returns of the day. May the Lord bless you and keep you. God bless you with this promise. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి ఫిలిప్పీన్స్ 4:19, ఫిలిప్పీ పత్రిక 4:19, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మీ ప్రతి అవసరం, భార్య భర్తలుగా ఉన్న మీ జీవితాల్లో, మీ కుటుంబంలో, మీ ఆర్థిక విషయాల్లో, మీ పిల్లల విషయంలో ఏ అవసరం ఉన్నా యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. My God will meet all your needs according to his glorious riches in Christ Jesus. ప్రభు కృపను బట్టి ఎవరైతే దేశ విదేశాల్లో కూడా ఏదో ఒక నీడ్తో ఉన్నారో ఆ నీడ్ అంతా తొలగిపోవాలని, మీకు దేవుని సహాయం అందాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తల మధ్యలో బంధం పెరగాలి, ప్రేమానురాగాలు పెరగాలి, ఆప్యాయత కలిగి ఉండాలి. భార్య భర్తకు లోబడాలి, అది ఆమెకు అది అలంకరణ. భర్త భార్యను ప్రేమించాలి, అది భర్తకు దేవుడిచ్చేటువంటి బలం. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి ఆ విధంగా దీవించునుగాక. God bless you. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.